नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरैर्वन्दितपादपद्मम्। నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పిల్లల్లో కనిపించే ఎటోపిక్ ఎగ్జిమా. ఎటోపిక్ ఎగ్జిమా అనేది చిన్నపిల్లల్లో కనిపించే ఒక చర్మ వ్యాధి. చర్మం పొడిగా, ఎర్రగా, గరుగ్గా తయారవటం అనేది ఈ వ్యాధి ముఖ్య లక్షణం. చర్మాన్ని గమనిస్తే చర్మం పొడిగా ఉంటుంది పిల్లల్లో, అలాగే రెడ్ కలర్లో ఉంటుంది, ఎర్రగా కనిపిస్తుంది, అలాగే రఫ్గా కూడా ఉంటుంది. ఈ మూడు లక్షణాలు ఎటోపిక్ ఎగ్జిమాలో ప్రధానంగా కనిపిస్తాయి. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం మీద కొద్దిపాటి పొలుసులు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే లైట్గా ఫ్లేక్స్ తయారవుతూ ఉంటాయి. చర్మాన్ని మీరు పట్టుకొని చూశారనుకోండి, వేడిగా ఉంటుంది, విపరీతమైన దురద ఉంటుంది. పిల్లలు బాగా విశ్రాంతంగా ఎప్పుడు గీరుకుంటూ ఉంటారు. ఇలా గీరుకోవటం వల్ల చర్మపు బయట పొరలు దెబ్బతిన్నాయి కదా, అంటే ఓపెన్ కాబట్టి అప్పుడేం జరుగుతుంది, ఇన్ఫెక్షన్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది, అంటే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇక దీంతో ఇతర ఇక్కట్లు మొదలవుతాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ లేదా ఎటోపిక్ ఎగ్జిమా అనేది సంక్రామికం కాదు, అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ కారణంగా చర్మంలో ఇన్ఫ్లమేషన్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటి? వాపు, అంటే ఒక రకమైనటువంటి నొప్పితో కూడినటువంటి వాపు, దీని ఇన్ఫ్లమేషన్ అంటారు. కాబట్టి ఈ వ్యాధిని ఎటోపిక్ ఎగ్జిమాని డెర్మటైటిస్ అనే పేరుతో పిలుస్తారు. డెర్మా అంటే ఏంటంటే స్కిన్ అని,
ఐటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్. కాబట్టి ఇది చర్మానికి వచ్చిన ఇన్ఫ్లమేషన్ కదా, అందుకని డెర్మటైటిస్ అనే పేరుతో పిలుస్తారు. సాధారణంగా ఎటోపిక్ ఎగ్జిమాతో పాటు వేరే లక్షణాలు ఉంటాయి పిల్లల్లో. ఉబ్బసం, లేకపోతే జలుబు, జ్వరాలు ఇలాంటివి కలిసిపోయి కనిపిస్తాయి. అంటే ఈ ఎటోపిక్ ఎగ్జిమా లోపలికి వెళ్ళిందనుకోండి ఉబ్బసం బయటకు వస్తుంది, ఉబ్బసం అనేది లోపలికి వెళ్ళిందనుకోండి మళ్ళీ ఎటోపిక్ ఎగ్జిమా బయటకు వస్తుంది. అసలు ఈ ఎటోపిక్ అంటే ఏంటంటే తీవ్ర ప్రతిచర్య అని, లేదా ఎలర్జీ అని అర్థం. ఎటోపీ అంటే ఏంటంటే సివియర్ రియాక్షన్. ఈ ఎలర్జీని కలిగించే పదార్థాలకి వ్యతిరేకంగా శరీరం ప్రతిఘటిస్తుంది. ఈ ప్రతిఘటించే నేపథ్యంలో ఎటోపిక్ ఎగ్జిమా అనేది తయారవుతుంది. చాలామంది పిల్లల్లో 4 నుంచి 5 ఏళ్ల వయసు వచ్చేసరికల్లా ఈ ఎటోపిక్ ఎగ్జిమా తగ్గిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలు ఇలాగ ఎటోపిక్ ఎగ్జిమాతో బాధపడుతున్నప్పుడు ఇక జీవితాంతం ఇలాగే ఉంటారా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా 4 to 5 years ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఎగ్జిమా అనేది దానంతటికి అదే తగ్గిపోతుంది. అయితే కొంతమందిలో మాత్రం ఇది యంగ్ ఏజ్ అంటే యుక్త వయసు వచ్చే వరకు కూడా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరి కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళకి చిన్నతనంలో మొదలైనటువంటి ఎగ్జిమా ఇక జీవితాంతం కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి పెద్ద అయిన తర్వాత కూడా కొన్ని రేర్ కండిషన్స్లో ఇది కనిపించవచ్చు. అయితే 20 ఏళ్ళు దాటిన వ్యక్తుల్లో కొత్తగా మాత్రం ఎటోపిక్ ఎగ్జిమా అనేది మొదలవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు చిన్నతనంలో ఉందనుకోండి, మీరు ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నారనుకోండి, మీకు చిన్నతనపు ఎగ్జిమా కంటిన్యూ అయిందని అర్థం. అలా కాకుండా కొత్తగా చిన్నతనంలో లేకుండా ఇప్పుడు ఈ ఏజ్లో అంటే 30 ఏళ్లకో 40 ఏళ్లకో 25 ఏళ్లకో మీకు కొత్తగా ఎటోపిక్ ఎగ్జిమా తయారు కాదు. చిన్నప్పుడు ఉంటే అది కంటిన్యూ అవుతుంది కొంతమందిలో. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో 10 నుంచి 25% మంది పిల్లలు ఏదో ఒక రూపంలో ఈ ఎగ్జిమాతో బాధపడుతున్నారు. ఇది ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఇది తక్కువ సంఖ్యం కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. 10 to 25% ఆఫ్ ది చిల్డ్రన్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎటోపిక్ ఎగ్జిమా. ఈ మధ్యకాలంలో ఎటోపిక్ ఎగ్జిమాతో బాధపడే వాళ్ళ సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. మామూలుగా సంఖ్య అలాగే స్టాండర్డ్గా మెయింటైన్ అయితే ఓకే అనుకోవచ్చు, కానీ పెరుగుతుంది. చిన్నపిల్లల విషయం ఇలా ఉంచుతాం. ప్రతి 100 మంది పెద్దల్లో కనీసం 3 ఈ ఎటోపిక్ ఎగ్జిమాతో బాధపడుతున్నారు. అంటే 3% బాధపడుతున్నారు అంటే ఇది కూడా తక్కువ సంఖ్య కాదు పెద్దల విషయంలో కూడా. కాబట్టి దీని గురించి సమగ్రంగా మీరు తెలుసుకోవాలి. అయితే ఎటోపిక్ ఎగ్జిమా అనే ఒక కొత్త రకమైన పదం వాడాం. అయితే ఈ వ్యాధిని ఎలా గుర్తుపట్టాలి అంటే ఎలాంటి లక్షణాల ద్వారా మీరు ఈ వ్యాధిని ఐడెంటిఫై చేయొచ్చు, ఈ లక్షణాలు తెలుసుకుందాం. ఈ ఎటోపిక్ ఎగ్జిమా చర్మ వ్యాధిలో విపరీతమైన దురద ఉంటుంది. చెప్పుకున్నాం కదా, ఇది ఒక తీవ్రస్థాయి ప్రతిచర్య. చర్మాన్ని మీరు పరీక్షించి చూశారనుకోండి, అక్కడ ఎర్రగా అనిపిస్తుంది, వేడిగా తగులుతుంది, అలాగే రఫ్గా పొడిగా ఉంటుంది, పులుసులు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ ముఖ్య లక్షణాలు మీరు చర్మం మీద గమనిస్తారు. అంటే చర్మం అక్కడ రెడ్గా ఉంటుంది, అలాగే కొద్దిగా వామ్గా ఉంటుంది వేడిగా, అలాగే కొంచెం డ్రైగా ఉంటుంది పొడిగా, అలాగే కొంచెం ఫ్లేకీగా పులుసులు రాలుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ముఖ్యమైన లక్షణాలు. కొన్ని సందర్భాల్లో అయితే ద్రవంతో నిండిన పొక్కులు కూడా తయారవుతాయి. అక్కడ మీరు గమనిస్తే చిన్న పొక్కు ఉంటుంది, చెమట పొక్కులాగా ద్రవంతో నిండి ఉంటుంది, తడిగా మారి ఆ తర్వాత ఇది రసి కూడా గారుతూ ఉంటుంది. అంటే గీరుకుంటారు కదా, అక్కడ నుంచి పగులుతుంది, అక్కడ నుంచి సీరస్ డిశ్చార్జి ఊజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఇలాగ ఊజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఊజింగ్ ఉంటుంది కాబట్టి వీపింగ్ ఎగ్జిమా అంటారు. కాబట్టి అంటే ఎగ్జిమా అనేది ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది, వీపింగ్ ఎగ్జిమా. చర్మం తేమగా తయారైనప్పుడు స్టెఫైలోకాకస్ ఇలాంటి బ్యాక్టీరియా దాడి చేస్తాయి, ఇన్ఫెక్షన్ కలగజేస్తాయి. కాబట్టి ఇది ఒక మరొక రిస్క్. ఒకవేళ అక్కడ తేమగా తడిగా ఉందనుకోండి, స్టెఫైలోకాకస్ దాడి చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సాధారణంగా పాపాయి పుట్టిన తర్వాత 3వ నెల నుంచి ఈ ఎటోపిక్ ఎగ్జిమా అనేది కనిపించడం మొదలవుతుంది. కాబట్టి 3rd month నుంచి మీరు పిల్లల్లో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ని అలాగే స్కిన్ ఇరిటేషన్ని దీన్ని గమనిస్తారు. 3rd month నుంచి స్టార్ట్ అవుతుంది ఇది.
ముందు ఏం జరుగుతుంది, ముఖం అలాగే తల, ఈ రెండిటిపైన ఎగ్జిమా కనిపిస్తుంది. ముందు ఈ బుగ్గల మీద కనిపిస్తుంది. ఏదోలే ముద్దు పెట్టుకున్నాం కాబట్టి వచ్చింది అనుకుంటారు. అక్కడి నుంచి తల మీద కనిపిస్తుంది ఎగ్జిమా అనేది. ఇక ఆ తర్వాత అక్కడితో ఆగుతుందా, ఆగదు. చేతులకి వ్యాపిస్తుంది, కాళ్ళకి కూడా వ్యాపిస్తుంది. రెండు పక్కల కూడా ఈ చేతులు కాళ్ళు రెండు పక్కల కనిపిస్తుంది. ఇక చివరిగా ఈ ఉదరం అలాగే ఛాతీ భాగాల్లో దర్శనమిస్తుంది. ఇది కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, అప్పుడు సర్వశరీరగతంగా ఏటోపిక్ ఎగ్జిమా కనిపించవచ్చు. అయితే ఎక్కువగా మాత్రం చర్మపు ముడతలు ఉంటాయి చూసారా, వీటిలో కనిపిస్తుంది. అంటే ఎక్కడ, ఈ మోకాళ్ళ వెనక కనిపించవచ్చు. అలాగే ఈ మోచ ఉంది కదా, దీని ముందు భాగంలో ఇక్కడ ఇది చర్మపు ముడత కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మోచేతుల వెనక కనిపిస్తుంది. అలాగే మణికట్టు ఇక్కడ కనిపిస్తుంది, ఈ మణికట్టు మీద. అలాగే కాలి చీలమన్ను ఉంటుంది, యాంకిల్స్, అక్కడ కూడా ఈ ఏటోపిక్ ఎగ్జిమా కనిపిస్తూ ఉంటుంది. ఇక మెడ చుట్టూ ముఖ్యంగా కనిపిస్తుంది. అలాగే హస్తాల మీద కూడా ఏటోపిక్ ఎగ్జిమా కనిపిస్తుంది. ఇలాంటి భాగాల్లో ఈ ఎగ్జిమాని మీరు గమనిస్తారు. ఏటోపిక్ ఎగ్జిమా తగ్గినట్టే తగ్గుతుంది. పోనీలే తగ్గిపోయింది అనుకుంటారు, మళ్ళీ మళ్ళీ తిరగబెడుతుంది. వచ్చిన ప్రతిసారి కూడా 6 లేదా 7 వారాల పాటు కొనసాగుతుంది. కాబట్టి 4 to 7 months, ఈ 7 weeks పాటు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వ్యాధి ఉధృతి తగ్గుతుంది. తగ్గిందిలే అనుకుంటారు, మళ్ళీ ఎప్పుడు తిరగబెడుతుందో అర్థం కానట్టుగా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే తగ్గింది మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చింది కదంటే మళ్ళీ తగ్గింది కదా పోనీలే అనుకుంటే మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ బాధితులకి మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. ఏటోపిక్ ఎగ్జిమా అనేది దీర్ఘకాలం నుంచి బాధిస్తూ ఉందనుకోండి, అప్పుడు చర్మం పొడిబారుతుంది, బిరుసెక్కుతుంది. ఇది మరొక లక్షణం. అంటే క్రానిక్ ఏటోపిక్ ఎగ్జిమా ఉన్నప్పుడు చర్మం పూర్తిగా డ్రై అవుతుంది, రఫ్గా తయారవుతుంది, మందంగా తయారవుతుంది, పగులుతుంది కూడా. మందంగా తయారైనప్పుడు ఏంటి, దానికి ఎక్స్పాన్షన్ ఉండదు కాబట్టి బ్రేక్ అవుతుంది. ఇక దీంట్లో విపరీతంగా దురద ఉంటుంది కదా, ఇలాగ దురద ఉంటుంది కాబట్టి గీరుకుంటారు. ఇలా గీరుకోవటం వల్ల చర్మం గట్టిగా పెంకులాగా తయారవుతుంది. అంటే ఒక స్టోన్ హార్డ్నెస్ వచ్చేస్తుంది. ఇక వేడి వల్ల, ఈ పొడిబారటం వల్ల ఈ దురద అనేది మరింతగా పెరుగుతుంది. అసలే వేడి, ఆ తర్వాత పొడిబారటం, ఆ తర్వాత దురద, దీంతో మళ్ళీ ఈ దురద మరింతగా పెరుగుతుంది. ఇక ఈ సమస్య అనేది ఒక అనంత వలయంగా తయారవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ఇచ్ స్క్రాచ్ సైకిల్ అంటారు. ఇచ్ అంటే దురద, స్క్రాచ్ అంటే గీరుకోవటం వల్ల మళ్ళీ దురద వల్ల మళ్ళీ గీరుకోవటం. ఇక ఇక్కడ దీనికి అంతేది. అందుకే ఇది ఒక అనంత వలయం కింద తయారవుతుంది. దీంతో చర్మం మరింతగా దెబ్బతింటుంది. రక్తస్రావం కూడా జరిగే రిస్క్ ఉంటుంది, ఎందుకంటే గీరుకుంటారు కాబట్టి. ఈ దురద వల్ల అసలైన సమస్య ఏంటంటే నిద్ర కరువు అవుతుంది. ఎందుకంటే రాత్రిపూట ఈ దురద ఎక్కువ అవుతుంది. దీంతో ఈ రోజువారీ కార్యకలాపాలు ఉంటాయి కదా, వీటికి ఆటంకం ఏర్పడుతుంది. సరిపడని ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఇది ఎక్కువ అవుతుంది. అంటే ఇలాగ పడని ఆహారం తీసుకున్న తర్వాత 2 గంటల వ్యవధిలో ఏం జరుగుతుంది, నోటి చుట్టూ ఎరుపుదనం కనిపిస్తుంది. అలాగే పెదాలు వాస్తాయి, అలాగే బాగా దురదగా అనిపిస్తుంది. అలాగే ఒళ్ళంతా కూడా దద్దురు తయారవుతుంది. ఇక కొంతమందిలో కడుపు నొప్పి, విరేచనాలు, అలాగే వాంతులు, ఇంకా కొంతమందిలో అయితే పిల్లి కోతలు, ఇలాంటి ఎలర్జీ లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి కేవలం చర్మానికే పరిమితం అవ్వకుండా కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, ఈవెన్ పిల్లి కోతలు, ఇలాంటి అనుబంధ లక్షణాలు కూడా కనిపిస్తాయి ఏటోపిక్ డెర్మటైటిస్లో. కొంతమంది పిల్లల్లో ఈ ఆహారం తీసుకున్న తర్వాత, అంటే ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఆహార సేవనానంతరం 24 గంటల తర్వాత కూడా ఈ ఎలర్జీ లక్షణాలు కనిపించి ఆ తర్వాత ఈ ఏటోపిక్ ఎగ్జిమాని ప్రేరేపిస్తాయి. సరే, ఇదంతా లక్షణాల గురించి. అయితే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, కారణాలు ఏమిటి, ఈ ఏటోపిక్ ఎగ్జిమాకి దారితీసేటటువంటి కారణాలను తెలుసుకుందాం. ఈ ఏటోపిక్ వ్యాధి నిజానికి ఎందుకు వస్తుంది అనే దానిపైన స్పష్టమైన సమాచారం కానీ, లేకపోతే అధ్యయనాలు కానీ, లేకపోతే వివరణలు కానీ లేవు. చర్మం కింద కొన్ని రకాల రసాయనాలు విడుదలై చర్మాన్ని రేగేలా చేస్తాయి అని మాత్రం ఇంతవరకు వైద్య శాస్త్రవేత్తలకు తెలిసింది. ఇంతవరకు క్లియర్గా ఉంది. అంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అవి చర్మాన్ని రేగేలా చేస్తాయి. అయితే ఎందుకు రిలీజ్ అవుతాయి, ఇలా ఎందుకు జరుగుతుంది అనేదే ఇంకా తెలియదు. అది తెలిస్తే మీకు దీనిలో మిస్టరీ వీడిపోయినట్టే.
అయితే జన్యువుల ప్రభావం అంటే దీన్ని వంశపారపర్యతగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగ వంశపారపర్యత, జన్యువుల ప్రభావం వీటి వల్ల మాత్రం కొంత ఈ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది ప్రాథమిక అంచనా. తల్లిదండ్రుల్లో ఇద్దరికీ ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ ఉందనుకోండి, అంటే మీ భార్యాభర్తల్లో మీ ఇద్దరికీ చిన్నప్పుడు ఇది ఉందనుకోండి, అప్పుడు మీ సంతానానికి 80% ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మనం చెప్పుకోబోతున్నాం. పాలు, కోడిగుడ్లు, సోయా చిక్కుడు, గోధుమలు, చేపలు, వేరుశెనగ గింజలు, జీడిపప్పు, ఇలాంటి నట్స్, ఇలాంటి ఆహార పదార్థాలు ఒకవేళ సరిపడకపోతే అప్పుడు కూడా ఈ ఎటోపిక్ ఎగ్జిమా అనేది ప్రాప్తించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆహారాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. పాలు సరిపడకపోయినా, కోడిగుడ్డు సరిపడకపోయినా, సోయా చిక్కుడు సరిపడకపోయినా, గోధుమలు పడకపోయినా, చేపలు పడకపోయినా, వేరుశెనగ గింజలు పడకపోయినా, జీడిపప్పు పడకపోయినా, ఇలాగా ఏది పడకపోయినా అప్పుడు ఎటోపిక్ ఎగ్జిమా రావచ్చు. ఆహారం, వంశపారపర్యత, అలాగే జన్యుపరమైన కారణాలు వీటిని అలా ఉంచితే వాతావరణపరమైన కారణాలు కూడా ఈ వ్యాధికి ప్రధాన అంశాల కింద నిలుస్తాయి. కాబట్టి ఫుడ్ ఎలర్జీసే కాదు, ఎన్విరాన్మెంటల్గా కూడా ఎలర్జీలు ఉంటూ ఉంటాయి కదా, ఇవి కూడా ఎటోపిక్ ఎగ్జిమాని ఎక్కువ చేస్తాయి. ఉదాహరణకు బాగా వేడి వాతావరణంలో గడుపుతున్నారనుకోండి, అప్పుడు ఈ సమస్య ఇబ్బంది పెట్టచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ ఒకవేళ ఉన్నాయనుకోండి, అవి కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. అలాగే ఈ ఉలెన్ అంటే ఉన్ని దుస్తులు ఒకవేళ పిల్లలకి వేస్తున్నారు అనుకోండి, దానివల్ల కూడా ఎటోపిక్ ఎగ్జిమా రావచ్చు. ఇక పెంపుడు జంతువుల రోమాలు ఉంటాయే, ఈ రోమాలు కొంతమందికి ఇరిటేట్ చేస్తాయి, కాబట్టి ఎటోపిక్ ఎగ్జిమా వచ్చేస్తుంది. అలాగే పెంపుడు జంతువుల మృతకణాలు అంటే డాండ్రఫ్ లాంటివి, వాటి డాండ్రఫ్ ఎటోపిక్ ఎగ్జిమాని ఎక్కువ చేస్తుంది. అలాగే సబ్బులు, అలాగే డిటర్జెంట్లు ఇవి పడలేదనుకోండి, అప్పుడు రావచ్చు. ఇక దుమ్ములో కొన్ని రకాల పురుగులు ఉంటూ ఉంటాయి, ఈ డస్ట్ మైట్స్ వల్ల కూడా ఎటోపిక్ ఎగ్జిమా వస్తుంది. అందుకే పిల్లల్ని ఆ దుమ్ము వాతావరణంలోకి తీసుకెళ్ళినప్పుడు ఈ డెర్మటైటిస్ ఎక్కువ అవుతుంది. ఇక మొక్కలు కొన్ని రకాల పుప్పొడిని విడుదల చేస్తూ ఉంటాయి, కొన్ని రకాల మొక్కలు, ఈ పుప్పొడితో కూడా ఎలర్జీ వస్తుంది. ముఖ్యంగా పార్థేనియం అంటే కాంగ్రెస్ గడ్డితో ఇలా జరగవచ్చు. అలాగే వాతావరణం ఉష్ణోగ్రతలో ఒకవేళ హఠాత్తుగా మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఎటోపిక్ ఎగ్జిమా రావచ్చు. అంటే మీరు ఉన్నటువంటి ఏ హిల్ స్టేషన్కి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళారనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే బాగా వేడిగా ఉండే వాతావరణం నుంచి హఠాత్తుగా చలి వాతావరణంలోకి వెళ్తే ఈ సమస్య వస్తుంది. ఇక గాలిలో ఒకవేళ నీటి తేమ పెరిగిందనుకోండి, లేకపోతే తగ్గిందనుకోండి, బాగా డ్రైగా తయారైందనుకోండి, అప్పుడు జరగచ్చు. లేకపోతే హార్మోన్ల లోపాలు ఏమన్నా వచ్చాయనుకోండి, ఉదాహరణకు కొంతమంది చిన్నపిల్లలు అలాగా అడాల్సెన్స్ ఏజ్లోకి వచ్చేటప్పుడు హైపోథైరాయిడిజం లాంటివి వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు కూడా ఎటోపిక్ ఎగ్జిమా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎటోపిక్ ఎగ్జిమాకి దారితీసేటటువంటి కారణాలు. ఈ దిశగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఈ సమస్య అంటే ఎటోపిక్ ఎగ్జిమా, ఎటోపిక్ డెర్మటైటిస్ ఉందనుకోండి, ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఎలా ఉంటుంది దీన్ని తెలుసుకుందాం. ఎటోపిక్ ఎగ్జిమాకి ఆయుర్వేదంలో అమేజింగ్గా పనిచేసేటటువంటి సమర్థవంతమైన చికిత్స ఉంది. కారణాలను కనిపెట్టడం చాలా ముఖ్యం. కాబట్టి సంక్షిప్త క్రియాయోగో నిదానస్థిత వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కోవాలి, వాటి నుంచి దూరంగా ఉండాలి. కాబట్టి ఇది చికిత్సలో ఒక కీలకమైన అంశం. ఆహారం, విహారం, ఔషధం త్రివిధ రూపాల్లో చికిత్స జరుగుతుంది. జరిగి సంపూర్ణమైన స్వాస్థ్యం అనేది లభిస్తుంది. చర్మాన్ని మళ్ళీ మృదువుగా, స్నిగ్ధంగా, ఆరోగ్యవంతంగా చేయటం అనేది ఈ చికిత్స ప్రధానమైన ఉద్దేశం. అలాగే రికరెన్సెస్ దీంట్లో ఉంటాయనుకున్నాం కదా, ఈ పునరావృతాన్ని తగ్గించడం, అలాగే అడపాదడప కొన్ని అనుబంధ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటి వాటిని తగ్గించడం, ఇవన్నీ కూడా చికిత్సలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి చికిత్సలో వీటన్నిటిని కన్సిడర్ చేస్తాం. వ్యాధి బలాబలాలని, అలాగే రోగి బలాబలాలని, వీటిని బట్టి కొన్ని మందులు సూచిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఆరోగ్యవర్ధిని వటి అనేది కొంతమందిలో బాగా సరిపోతుంది. మీరు కొంతమందిలో పంచతిక్త గుగ్గులు ఘృతం అనేది సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాం. ఇంకా కొంతమందిలో రక్తాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మహామంజిష్టాది కషాయం, అలాగే ఒకవేళ ఇన్ఫెక్షన్ ప్రధానంగా ఉంటే గంధక రసాయనం, ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటాం. కాబట్టి వీటిని వైద్య సలహాతో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నాడిని బట్టి, ప్రకృతిని బట్టి
అలాగే వ్యాధి ఉధృతిని బట్టి వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. సరైనటువంటి డోసులు ఇవ్వాలి, సరైన అనుపానంతో ఇవ్వాలి, సరైన పీరియడ్ ఇవ్వాలి. అప్పుడే ఇవి బాగా పనిచేస్తాయి. ఇక ఈ చర్మం ఉంటుంది చూసారా, దీన్ని పొడిబారకుండా ఉంచడం చాలా అవసరం. కాబట్టి స్నానం చేసిన వెంటనే కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి, కొన్ని ఔషధాలు ఉంటాయి, సింధూరాది లేపం ఇలాంటివి, వీటిని రాయాలి. అప్పుడు మంచి రిలీఫ్ వస్తుంది. అలాగే రాత్రిపూట నిద్రకి ముందు చర్మం పైన కండుహర లేపనాలు ఇలాంటి వాటిని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇక నిరంతరము కూడా ఈ చర్మాన్ని స్నిగ్ధంగా ఉంచడం చాలా అవసరం. ఇలా ఉంచితే కొత్తగా ఎగ్జిమా తయారు కాకుండా ఉంటుంది. ఇక కొన్నిసార్లు వీపింగ్ ఎగ్జిమా అనుకున్నాం కదా, స్రావయుక్తమైన ఎగ్జిమా, దీనిపైన క్రీముని రాయటం, అలాగే పొడి ఎగ్జిమా మీద ఆయింట్మెంట్ని రాయటం, ఇది కూడా చికిత్సలో ముఖ్యం. ఒకవేళ వీపింగ్ ఎగ్జిమా ఉంటే, అంటే స్రావయుక్తంగా ఉంటే క్రీములు రాయాలి. అంటే ఏమిటి, ఈ వాటర్ బేస్డ్. పొడి ఎగ్జిమా అనుకోండి, ఆయింట్మెంట్లను రాయాలి. అంటే ఏమిటి, ఆయిల్ బేస్డ్ ఈ మెడిసిన్స్ని రాయాలి. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సమస్య ఉందనుకోండి, దీన్ని కంట్రోల్లో ఉంచేటటువంటి మంచి ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మెట్ట తామర, దీన్ని సీమ అవిస అంటారు. ఈ ఆకుల్ని ముద్దగా నూరాలి, పైకి ఎటోపిక్ ఎగ్జిమా మీద పూయాలి. ఇలా అవసరాన్ని బట్టి రోజుకి 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కని ఔషధాన్ని తెలుసుకుందాం. రేల చిగుళ్ళు, వీటిని పుల్లటి మజ్జిగతో సహా నూరాలి. నూరి ఎగ్జిమా మీద పూస్తూ ఉండాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల తీవ్రతను బట్టి చేయొచ్చు. ఇలాంటిదే మరొక మంచి ఔషధం. వేపాకులు, ఉసిరికాయ పెచ్చులు, బావంచాలు సమతూకంగా తీసుకోవాలి. వీటిని పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని పూటకి పావు చెంచాడు మోతాదుగా 3 పూట్ల తేనెతో కలిపి లోపలికి ఇవ్వాలి. ఇలాగా కొంతకాలం చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక మంచి ఔషధం. దొండ ఆకులు, వీటిని తెచ్చి ముద్దగా నూరి రసం పిండి ఎటోపిక్ ఎగ్జిమా మీద పూయాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే మరొక ఔషధం. వేప బెరడు, దీన్ని తెచ్చి నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయంతో ఎటోపిక్ ఎగ్జిమాని శుభ్రం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిదే మరొక ఔషధం తెలుసుకుందాం. వేప నూనె, దీన్ని పూటకి 4 లేదా 5 చుక్కల చొప్పున 2 పూటలో, అంటే ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా పాలతో కలిపి ఒక 40 రోజుల పాటు కడుపు లోపలికి జాగ్రత్తగా ఇవ్వాలి. దీంతో కూడా ఫలితం ఉంటుంది. వీటిని అవసరం అనుకుంటే వైద్య సలహాతో వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ సందర్భంగా కొన్ని పథ్యాపథ్యాలు, సూచనలు, సలహాలు ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకుందాం. పిల్లలకి సబ్బుతో స్నానం చేయించకండి. ఎందుకు, సబ్బు చర్మాన్ని తడి లేకుండా చేస్తుంది. దీంతో దురద ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సబ్బుకి బదులుగా స్నాన చూర్ణాలు వాడండి. స్నానం చేయించే నీళ్ళకి కొంచెం కొబ్బరి నూనె చేర్చండి. అప్పుడు స్నానం తర్వాత చర్మం తడి ఆరిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇదొక మంచి $1 మిలియన్ ట్రిక్. మీరు స్నానం చేయించేటప్పుడు పిల్లలకి స్నానం చేయిస్తారు చూసారా, ఆ నీళ్ళకి కొంచెం కొబ్బరి నూనె చేర్చండి. 1 టీ స్పూన్ కొబ్బరి నూనె 1 బకెట్ నీళ్ళకి చేర్చండి. ఆ తర్వాత చర్మం డ్రై అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ చేతులతో సబ్బుల్ని, డిటర్జెంట్ని ముట్టుకోవటం తప్పదనుకుంటే అప్పుడు మీరు గ్లౌజులు ఉంటాయి, పేపర్ గ్లౌజులు, కాటన్ గ్లౌజులు, ఇలాగా కాటన్ గ్లౌజెస్తో లైనింగ్ చేసినటువంటి రబ్బర్ గ్లౌజులు, ఇలాంటి వాటిని మీరు వాడచ్చు. పిల్లల్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూడటం ముఖ్యం. రోజువారీగా వాళ్ళు దుస్తులు ధరిస్తూ ఉంటారు కదా, ఈ వాళ్ళు ధరించేటటువంటి ఈ దుస్తుల్ని బట్టల సబ్బుతో, డిటర్జెంట్ పౌడర్తో ఉతికిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళల్లో బాగా ఈ మొత్తం సబ్బు పోయేలాగా 5 సార్లు బాగా జాడించాలి. ఇది కూడా ముఖ్యం. ఎందుకంటే ఈ డిటర్జెంట్ వల్ల వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. కాబట్టి పూర్తిగా ఈ సబ్బు అంతా వెళ్ళిపోవాలి, డిటర్జెంట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ బాగా మంచి నీళ్ళలో జాడించండి. అలాగే టెరికాటను, అలాగే ఉన్ని అంటే ఊలు, ఇలాంటి దుస్తులు చర్మానికి హాని కలిగజేస్తాయి. కాబట్టి ఇలాంటి దుస్తుల్ని పిల్లలకి తొడక్కండి.
వీటికి బదులుగా కాటన్ దుస్తులు వాడచ్చు. అప్పుడు చర్మం రేగకుండా ఉంటుంది. పర్ఫ్యూమ్లు అలాగే టాయిలెటరీ వస్తువులతో కూడా ఎటోపిక్ ఎగ్జిమా తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. అలాగే విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలకి పిల్లల్ని గురి చేయకండి. విపరీతమైన చలిగాళ్ళు, బాగా వేడిగా ఉండేటటువంటి ఎండ, ఇవి రెండు చర్మానికి హాని చేస్తాయి, ఎగ్జిమాని ప్రేరేపిస్తాయి. కాబట్టి ఇలా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి దుమ్ము ధూళితో కంటికి కనిపించినటువంటి డస్ట్ మైట్స్ అనేవి పెట్టరేగిపోతాయి. అంటే ఈ దుమ్ము ధూళిలో ఉంటాయి, ఇవి ఎగ్జిమాని ప్రేరేపిస్తాయి అనుకున్నాం కదా. అందుకే పిల్లలు పడుకునేటువంటి గదిలో దుమ్ము ధూళి ఇలాంటివి లేకుండా మీరు చర్యలు తీసుకోండి. ఊడవాల్సి వచ్చినా దులపాల్సి వచ్చినా మీరు వ్యాక్యూమ్ క్లీనర్ని వాడండి. కాబట్టి అప్పుడు మీకు అంతగా ఎలర్జీ రాదు. ఇక రగ్గులు, దుప్పట్లు, దిండ్లు, కార్పెట్లు ఇలాంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. అలాగే పిల్లలు ఫర్ బొమ్మలతో ఆడుతూ ఉంటారు. ఈ ఫర్ బొమ్మల మీద దుమ్ము ఎక్కువగా పోరుకుపోతూ ఉంటుంది, అక్కడ స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకు ఆడుకోవటానికి ఈ ఫర్ బొమ్మల్ని ఇవ్వకండి. ఎటోపిక్ ఎగ్జిమాతో ఇబ్బంది పడేటటువంటి పిల్లల్లో 10% మందికి ఆహారం పడకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలర్జీని కలిగించే ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వకండి. అంటే పాలు, కోడిగుడ్లు, సోయా చిక్కుడు, గోధుమలు, చేపలు, వేరుశనగ గింజలు, జీడిపప్పు ఇలాంటి వాటిని ఎటోపిక్ ఎగ్జిమాతో బాధపడేటువంటి పిల్లలకి ఇవ్వకండి. అవసరమైతే 2 నెలల పాటు ఒక పుస్తకంలో పిల్లలకు తినిపించే ప్రతి పదార్థాన్ని రికార్డ్ చేయండి. చివరిలో మీరు అనుమానించదగిన పదార్థాలను కొన్ని కనిపెడతారు. వీటిని లేదు వైద్యుడి దృష్టికి తీసుకెళ్తే వైద్యుడు కనిపెట్టి అప్పుడు అనలైజ్ చేసి దాన్ని క్రమంగా మానేయించవచ్చు. అలాగే మానసిక ఒత్తిడికి ఈ ఎగ్జిమా ఎక్కువ అవుతుంది. కాబట్టి మానసిక ఒత్తిడి అనేది కలగకుండా చూడండి. అంటే పిల్లల్ని ఈ ఒత్తిడికి గురి చేయకండి. అలవాటుగా గీరుకునే పద్ధతిని కూడా మానిపించండి. ఎందుకంటే హ్యాబిచువల్ స్క్రాచింగ్ వల్ల ఈ ఎటోపిక్ ఎగ్జిమా ఎక్కువ అవుతుంది. ఇక నిద్రలో తెలియకుండా పిల్లలు గీరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా గీరుకునే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల చేతులకి కాటన్ గ్లౌజులను తొడగండి. అలాగే ఈ చేతి వేళ్ళు, ఈ గోర్లు ఉంటాయి కదా, వీటితో ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఈ చేతి వేళ్ళ గోళని ఎప్పటికప్పుడు కొరచగా కత్తిరిస్తూ ఉండండి. అప్పుడు ఒకవేళ గీరుకున్న సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, చర్మానికి హాని జరగకుండా ఉంటుంది. ఇక మొక్కల పుప్పొడి, బూజు, అలాగే జంతువుల చర్మపు మృతకణాలు ఇలాంటివి ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోండి. పెంపుడు జంతువుల్ని నట్టింట్లో ఎప్పుడు తిరగనివ్వకండి. అలాగే ఒకవేళ ఈ హార్మోన్ తేడాలు ఉంటే వీటిని సరిచేయండి. ఇలాగా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార విహారాలలో తగిన చెప్పుకున్న సూచనలు పాటిస్తూ, అలాగే ఈ చెప్పిన ఔషధాలని, గృహ చికిత్సల్ని సరైనటువంటి మోతాదులో వైద్య పర్యవేక్షణలో వాడితే పిల్లల్లో ఈ ఎటోపిక్ ఎగ్జిమా పూర్తిగా తగ్గుతుంది. ఆ తర్వాత కాలంలో ఇది కొనసాగకుండా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లో దీన్ని అశ్రద్ధ చేస్తే జీవితాంతం కొనసాగే రిస్క్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఈ సమస్యను వెంటనే గుర్తించాలి. అలాగే తగిన చికిత్సలతో వీటిని, ఈ సమస్యలని అంటే ఎటోపిక్ ఎగ్జిమా, ఎటోపిక్ డెర్మటైటిస్, ఎలర్జీలు వీటిని తగ్గించాల్సి ఉంటుంది. ఇది ఎటోపిక్ డెర్మటైటిస్కి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.